నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చి ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాపూరు మండలంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. రాపూరు ఎంపీడీఓ కార్యాలయంలో రాపూరు మండల అధ్యక్షులు దందోల వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలను టీడీపీ శ్రేణులు అత్యంత ఘనంగా నిర్వహించారు. 5 కేజీల కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టిన రాపూరు టీడీపీ నేతలు హామీల అమలులతో రోజురోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటంతో ఫుల్ జోష్లో టీడీపీ క్యాడర్ కనిపించింది. ఈ సందర్భంగా దందోల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ పండుగల విజయోత్సవ సంబరాలు పార్టీ శ్రేణుల మధ్య జరుపుకుంటున్నామన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు పడిందని, విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం మొదలైందని సంతోషం వ్యక్తం చేశారు. ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారము అమలు చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వము 5 ఏళ్లలో చేయలేని ఎన్నో పనులు ఏడాదిలోనే పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలమైన సందర్భంగా నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోనే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కలిసి ఆనంద ఉత్సవాలు చేసుకుంటూ, ఎందుకంటే గత ప్రభుత్వాల్ని ప్రజలు చూశారు, ఏ విధమైన పరిపాలన ఇచ్చారు, ఏ విధంగా చేశారు అనేది కూడా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఏ పథకాలు తీసుకుంటున్నారు, ఏ పథకాల వల్ల లేట్ అవుతుంది అనేది కూడా తీసుకుంటున్నారు. కాబట్టి ఈ అన్ని పథకాలు కూడా ఈరోజు అమ్మఒడి కార్యక్రమానికి ఈరోజే డబ్బులు పడుతున్నాయి. ముగ్గురు బిడ్డలున్నా, ముగ్గురు బిడ్డలు ఉన్నా కూడా సరే వాళ్ళ అకౌంట్లలో ఈరోజు అమ్మఒడి పథకం అవుతుంది. గత ప్రభుత్వంలో ఇద్దరికి తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని ఈరోజు చేసి వాళ్ళకి అకౌంట్లో పిల్లలకి, తల్లిదండ్రులకి పడుతున్నాయి. ఇంతకుముందు ఒకరికే కుటుంబంలో ఉంటే ఒకరికే ఇచ్చేది, ఇప్పుడు ఇద్దరికి ఇస్తున్నారు. ముగ్గురున్నా సరే అన్నీ కూడా చేస్తున్నారు. ఇట్లాంటి సౌకర్యాలు అనే కార్యక్రమం కూడా ఈరోజు రాష్ట్రంలో రోడ్లు గతంలో ఎక్కడికైనా పోండి, ఏ రోడ్డు అన్నా చూసుకున్నా గుంతలమయమైనది. రాష్ట్రంలో ఈరోజు చూడండి 12,000 కిలోమీటర్ల రోడ్లు చూస్తే ఎక్కడ గుంతలు లేని రోడ్లుగా నిర్మించారు మన ప్రభుత్వం. అదే కాకుండా ఇక రాజధాని కానీ, ఇక పోలవరం కానీ ఇవన్నీ నిర్మించుకొని మన రాష్ట్రానికి సస్యశ్యామలం చేయాలని కేంద్ర ప్రభుత్వం సహకారంతో, ఇట నరేంద్ర మోడీ గారి సహకారం, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కూటమి ప్రభుత్వంలో మన అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ అన్ని కార్యక్రమాలను కూడా చేకూర్చి మన రాష్ట్రాన్ని ఎంతో డెవలప్మెంట్ తీసుకొని పోతారు. అవన్నీ కూడా చేస్తారు. పొరవ కార్యక్రమాలు, రైతు భరోసాకి అది కూడా తొందరలోనే దాని నిర్ణయం తీసుకొని చేస్తామన్నారు. అట్లే ఆర్టీసీ ఫ్రీ బస్సులకు కూడా తొందరలోనే కార్యక్రమం దాన్ని కూడా చేస్తున్నారు. అయా లేట్ అయిపోయింది, మేమైతే ఎప్పుడైతే మీరు చేయనాటి మీరు ఇచ్చిన హామీలు చాలా హామీలు వెనకబడిపోయినాయి. అవన్నీ గమనించుకొని ఇప్పుడు ప్రభుత్వం ఏ విధమైన సక్రమైన మార్గాల్లో నడవాలనే ఉద్దేశం ఆలోచించుకొని చంద్రబాబు నాయుడు ముందు చూపుతూ విజన్ 2020 అని చెప్పాడు. ఈరోజు విజన్ 2047 అనే ఒక ఇదితో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి మరింత డెవలప్మెంట్ చేయాలని అతను మంచి ఆలోచనతో చేస్తున్నాడు. ఇటువంటి నాయకుడు కూటమి ప్రభుత్వం రావటం ఈరోజు మన అదృష్టంగా భావిస్తున్నాం. మనం చూస్తున్నాం, మన పక్కనే ఉన్న తెలంగాణ మిగులు రాష్ట్రంలో ఉండింది. కనీసం ఈరోజు అక్కడ మిగులు రాష్ట్రం కాదు కదా, ఉన్న ఇదిలో కూడా చాలా లోటు బడ్జెట్లో పడిపోయి రాష్ట్రం చాలా అధోగతి పాలవుతుంది. అట్లా మనం ఎంత వెనక బడ్జెట్, లోటు బడ్జెట్లో ఉన్నా మన గవర్నమెంట్ని, కూటమి ప్రభుత్వం ద్వారా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసి మరిన్ని రోడ్లు అయితే, చెరువులు అయితేవి, డెవలప్మెంట్ బిల్డింగ్లు అయితేవి ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. ప్రజలందరూ ఆలోచించుకొని కూటమి ప్రభుత్వానికి మీరందరూ మనస్ఫూర్తిగా ఓట్లేసి మంచి మెజార్టీతో గెలిపించినందుకు మేమందరం కూడా సంతోషిస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరానికి సందర్భంగా మన రాపూర్ మండలంలో మన సంబరాలు చేసుకోవడం జరిగింది. ఇదేవిధంగా సూపర్ 6 పథకాలు కానీ, తల్లికి వందనం పథకం ఈరోజు మొత్తం రాష్ట్రం అంతా కూడా 67 లక్షల మందికి చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మన రాపూర్ మండలంలో మండల ఆఫీసు నందు ఈనాడు మన కూటమి ప్రభుత్వం సంబంధించి సంవత్సరం కాలం గడిచి, ఈనాటికి సంవత్సరం కాలం గడిచింది. ఇప్పటి వరకు మన ప్రభుత్వంలో ప్రతి విషయంలో కూడా ముందంజలో ఉన్నాం.
ప్రతి పెన్షన్ అయితేమి, రేషన్ కార్డు అయితేమి, ఈ కొంత రోడ్డు నిర్మాణం చెప్పనవసరం లేదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ గతంలో జరగని విధంగా రోడ్డు యొక్క పరిపూర్ణత జరిగింది. పెన్షన్ విషయం మీకు చెప్పనవసరం లేదు. గతంలో 5 ఏళ్లకి 2,000 నుంచి 3,000 తిన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సాటి నుంచి 4,000 రూపాయలు ప్రతి ఇంటికి కూడా చెందడం జరుగుతుంది. వారికి తల్లి వందనం కూడా కొద్దిగా లేట్ అవడం దానికి కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు గత ప్రభుత్వం చేసిన పరిపక్షాల వల్ల దాన్ని సరిదిద్దుకొని ఈరోజు నేటి నుంచి 3 రోజుల వరకు తల్లి వందనం కూడా అందరికి కూడా అందుతుంది. ఇంకా ఏదన్నా అందాల్సినవి ఉంటే కూడా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏదైనా ఇబ్బందులు కలిగినా వాటిని కూడా సరిచూసుకొని పూర్తిగా పరిపూర్ణంగా చంద్రబాబు నాయుడు గారు అందించాలని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా డిమాండ్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎక్కడైనా కూడా మన యొక్క ప్రభుత్వం డెవలప్మెంట్ విషయాలు, నిరుద్యోగ సమస్యల్ని, డెవలప్మెంట్ సబ్జెక్టుల మీద పోరాటం చేస్తూ ఇద్దరు కూడా మన ముగ్గురు కూటమి ప్రభుత్వంలో సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే దేశ ప్రధాని మోడీ గారు కూడా మనకి పూర్తిగా చేయూతనిస్తూ మన ప్రభుత్వానికి పూర్తిగా అండదండలుగా ప్రభుత్వం డెవలప్మెంట్ చూస్తున్నారు. మనకి ఇంకా 4 సంవత్సరాలు ఉంది. దాని గురించి ఇబ్బంది పడబడలేదు. మ్యాక్సిమం రావాల్సిన ప్రభుత్వానికి మీకు అన్నీ తెలుసు. ఇప్పుడు నీటి వసతి ఇవన్నీ కూడా పరిపూర్ణంగా కూడా అన్ని విషయాలను కూడా గమనిస్తూ ప్రభుత్వం ఒక మ్యాప్ పద్ధతి ప్రకారంగా పనిచేసుకుంటూ పేద ప్రజలకి అంతగా ఎన్టీ నందమూరి తారక రామారావు ఆశయాలని నిలబెట్టే విధంగా ఎక్కడా తేడా లేకుండా కూటమి ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తూ రాబోయే రోజుల్లో కూడా ఆ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి పరిపూర్ణతగా ఈ రాష్ట్రాన్ని నిరుద్యోగ సమస్యలు, శాశ్వత పేదరికాన్ని కూడా తొలగించాలనే ఆశయంతో కూటమి ప్రభుత్వం నాయకులు ఆలోచనలో ఉన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగదు, అవతల విషయాలు ఏమో చెప్తుంటారు, అలాంటి ఏం లేవు. కాబట్టి ఈ ప్రభుత్వానికి మీ అండదండలు ప్రజలు ఉంటాయని ఆశిస్తూ సెలవు. నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం.